హాయ్ అండి, నమస్తే. 2 డేస్ నుంచి వర్షాల వల్ల మా ఆశ్రమం దగ్గర బురదండి, ఆటోలు రావు. అన్నాలు తీసుకెళ్ళలేదు కుక్కలకి, మూగజీవాలు 2 డేస్ పస్తు పడుకోబెట్టామండి. ఈరోజు అన్నాలు తీసుకెళ్తున్నామండి. రైల్వే స్టేషన్కి అన్నాలు తీసుకెళ్తాను. లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మూగజీవాలను ప్రేమించండి. యువత తలుచుకుని వాటి ఆకలి తీర్చండి అమ్మ. లోకంలో అనేక మూగజీవాలు అన్నం లేక, నీళ్లు లేక గొంతండి చనిపోతున్నాయి. వాటికి నివాసాలు ఉండేటట్టుగా, వాటికి ఏదైనా ఆహారం కనీసం కడుపుకి ఏదైనా ఇంత అన్నం 2 రోజులకు ఒకసారైనా 2 ముద్దలు అన్నం దొరికేటట్టు యువత తలుచుకుని వాటికి అలాంటి అవకాశాలు కల్పించామని ప్రార్థిస్తున్నానమ్మా. మేము పెద్దవాళ్ళం అయిపోతున్నాం, చిన్నపిల్లలం కాదు. పోరాటం చేయడం ఒక్కదాని వల్ల అయ్యేది కాదమ్మా. యువత ముందుకు రండి, వాటి ఆకలి బాధ తీర్చండి. ఎండనక, వాననక, చలనక వెల్లాడిపోతున్నాయి అమ్మ. మన ఒక్కళ్ళమే కదమ్మా ఈ భూమి మీద బతికేది. ప్రతి ప్రాణి బతకాలని కోరుకోవాలమ్మా. ఈ భూమి మన కోసమే పుట్టింది. ఈ భూమి మనమే అనుభవించాలి, మనమే సుఖంగా ఉండాలి, మనదే రాజ్యం అని అనుకోకూడదమ్మా. ఎప్పుడు పొరపాటు అది. ప్రతి జీవి బతకాలి. ప్రతి జీవికి నోరు లేదమ్మా. వాటికి నోరు లేని జీవాలు ఏమీ చెప్పలేకోలేవు. మనకు బాధ వస్తే అన్నీ పంచుకుంటాం, ఇంట్లో వాళ్ళకి లేకపోతే ఫ్రెండ్స్కి చెప్పుకుంటాం. ఆ మూగజీవాలు ఎవరో చెప్పుకుంటే కళ్ళతో అడిగితే మనకు ఆకలి అవుతుందని వాటి పొట్టంక చూడండి మీరు. వాటి ఆకలి బాధ తీర్చండి అమ్మా. మనం తినే దాంట్లో 2 ముద్దలు పక్క పెట్టి ఒక మూగజీవి ఆకలి తీర్చండి అమ్మా. ప్రతి ఒక్కరూ అలా చేస్తే కుక్కలు ఎవరినీ కరవు. ఆకలి బాధ వల్లే కుక్కలు ఎమ్మడబడి కరిసేది. వాటి ఆకలి బాధ తీరితే ఒక పక్కన పడుకుంటాయమ్మా. వాటి ఆకలి బాధ తీర్చండి. వాటికి నివాసాలు కనీసం ఎక్కడో చాట మన వాకిలి ముందు ఏదైనా కాస్త స్థలం ఉంటే కాస్త అందులో వాటికి ఏదన్నా ఒక్క కుక్కనన్నా నివాసం ఇవ్వండి. అందరూ ఏకమైతేనమ్మా మూగజీవాల ఆకలి తీర్చిన వాళ్ళం అవుతాం, వాటిని కాపాడిన వాళ్ళం అవుతాం. యువత తలుచుకోండి, మన సమాజం ఎంతో విలువలతో కూడిన సమాజం, విజ్ఞానంతో కూడిన సమాజం. లైక్ చేయండి, 10 మందికి షేర్